నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జేఎస్ శాస్త్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు విశ్వ వసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు గురుగారు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. గురుగారు 2025లో మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉంది గురుగారు? ఆర్థికంగా కానివ్వండి, లేదా బిజినెస్ పరంగా, లేదా జాబ్ పరంగా, లేదా విద్యాపరంగా, అసలు వీళ్ళందరికీ ఎలా ఉంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. అందరికీ కూడా ఉగాది విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నూతన సంవత్సరానికి అందరూ కూడా ఆ యొక్క ఈశ్వరానుగ్రహం వల్ల అంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఆరోగ్యవంతులై ఉండి అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం. శ్రీమాత్రే నమ. ముఖ్యంగా అమ్మ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ గురుగారు. విశ్వవసునామ సంవత్సరం. విశ్వవసు మనం ఎట్లయితే క్రోధీ నామ సంవత్సరం ఎలా చెప్పుకున్నామో, క్రోధరంగా ఉంటుంది, కాస్త కోపంగా ఉంటుందని ఫస్ట్ సంవత్సరం గురించి తెలుసుకుందాము. విశ్వవసునామ సంవత్సరం ఏంటంటే ప్రజాపతి దీనికి అధిష్టాన దేవుడు, దేవత. ప్రజాపతి అంటే మనకు సృష్టికి సంబంధించినటువంటి సృష్టిలో ప్రధానంగా బ్రహ్మ తన యొక్క మానసపుత్రుడిగా 9 మంది ప్రజాపతులు సృష్టించాడు. ఆ ప్రజాపతులు అధిపతులుగా ఉంటారు ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరానికి. ఈ ప్రజాపతి అంటే ఏంటంటే పునరుత్పత్తి. ముఖ్యంగా మనము బీజాన్ని ఎట్లయితే ఈ మన ఏదైతే బీజాలంటే భూమికి సంబంధించి బీజాలు వేస్తుంటే మళ్ళీ మొక్కలుగా చెట్లుగా మారడం ఎలా అయితే ఉంటాయో, అలానే ప్రజాపతి నామ సంవత్సరంలో కూడా మళ్ళీ అనువత్సరం అంటే మళ్ళీ వత్సరాన్ని ప్రారంభించడానికి ఇంకో పేరే అనువత్సరం అని పేరు కూడా ఉంది. అంటే మళ్ళీ నూతనోత్తేజంతో నూతనమైనటువంటి అంటే సంతానంలో మళ్ళీ కొన్ని మార్పులు చేర్పులతో సంతానం మళ్ళీ కూడా కలగాలి అని చెప్పి ఈ విశ్వవసునామ సంవత్సరానికి సంబంధించి అనువత్సరంగా చెప్పబడింది. ఈ విశ్వవసునామ సంవత్సరానికి రాజుగారు రవి అయ్యాడు కాబట్టి చాలా సుభిక్షంగా సస్యశ్యామలంగా చైతన్యాభివృద్ధి జీవజాలలో ప్రత్యేకంగా రెవల్యూషనరీ ఒక పవర్స్ అనేవి వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా. తద్వారా మనకు అనేక రకాలుగా శుభపరిణామాలు ఉంటాయి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఇంకా చెప్పబడింది ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో చాలా విరివిగా ధాన్య దానం చేయటం చాలా మంచిది. అంటే అనేక రకాల ధాన్యాలు ఉన్నాయి. మనం తినే ధాన్యాలు కావచ్చు, లేదైనా మనం ఏదైనా ధాన్య రూపంలో ఏదైనా దానం చేస్తే కనుక మంచిది అంటారు ఈ యొక్క సంవత్సరంలో మొత్తం కూడా. ముఖ్యంగా ఇక ద్వాదశ రాశులు మనం చెప్పుకుందామమ్మా. మేషరాశి వారికి. ఇక మేషరాశి వారికి పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా గ్రహస్థితి ఈ ఉగాది సంవత్సరంలో వీరికి మనకు ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు అనేకం అవి ఉంటూ ఉంటాయమ్మా. వాటికి సంబంధం అనేది కూడా మనం చూస్తుంటాం ఉగాదికి. కానీ అలా మనం తత్సంబంధం చూసుకోవడం అనేది కూడా మంచిదే. కానీ ఇక్కడ మనం ఆదాయ వ్యయాలతో రాజ్యపూజ్య అవమానాలతో కొంత సంబంధం లేకుండా గ్రహగతుల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఇక్కడ. దాని గురించి మనం చెబుతాం. అయితే ఈ యొక్క మేషరాశి వారి గ్రహస్థితి చూస్తే గురువు ద్వితీయం నుంచి తృతీయానికి వెళ్తున్నాడు మేలో. తర్వాత కేతువు కూడా జూన్ నుంచి వీరికి ఏదైతే షష్ఠ స్థానం నుంచి పంచమ స్థానానికి జరుగుతుంటారు. తర్వాత మళ్ళీ శని కూడా వీరికి ఆల్రెడీ మనకు 29 నిన్నటి నుంచి కూడా, అంటే నిన్న అంటే మనకు అమావాస్య నుంచి ప్రారంభం, షష్ఠగ్రహ కూటమి ప్రారంభంగా ఉంది కాబట్టి శని కూడా మారుతూ శని వచ్చేసి మీన రాశికి సంచారం అయ్యారు. తర్వాత అట్లాగే రాహు కూడా మనకు జూన్ 8, 10వ తారీఖు నుంచి కూడా మనకు ఈ యొక్క కుంభానికి సంచారం చేస్తున్నారు. ఈ విధంగా ప్రధానంగా కీలకమైన గ్రహాలు శని, గురువు, రాహు, కేతులు. వీటి గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి ఈ మేషరాశి వారికి ఎప్పుడైతే గురువు 3లోకి వెళ్తున్నాడో మే నుంచి కూడా కొద్దిగా ఆదాయ వనరుల్లో ఇబ్బంది కలగటం, తర్వాత సోదర భావాలకు సంబంధించి మంచి వాళ్ళకు ఉన్నతి కలగటము, వాళ్ళకు ఉన్నతి కలుగుతుంది. వాళ్ళకు కూడా కొంత పేరు అనేది లాభం చేకూరుతుంది. వాళ్ళని అంతా బాగా చూసుకుంటే వీళ్ళంతా మంచిగా ఉంటారు. తర్వాత పంచమ స్థానంలో కేతు సంచారం చేయటం వల్ల సంతాన రీత్యా చికాకులు అనేవి కొన్ని ఉంటాయి. తర్వాత వీళ్ళు పేరు మొన్నటిదాకా మంచి పేరు తెచ్చుకోవచ్చు, ఒకసారిగా పేరు చెడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులు నెరవేరకపోవటం, జాప్యం జరుగుతుండటం, మనం అనుకున్న పని సగంగా నెరవేరటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి పంచమ కేతు ఉండటం వల్ల. అట్లాగే వీరికి రాహు ఏదైతే జూన్ నుంచి
వీరికి 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల అంటే ఓ జూన్ తర్వాత నుంచి కొద్దిగా మంచిగా ప్రభావం రాహు అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ వీరికి. కాబట్టి కొద్దిగా ఎంబటే కలగకపోయినా నిదానంగా మంచి మార్పులు వస్తాయి. అంటే ఇప్పుడు ఇవాళ ఒక రోజులో జరిగిపోవాల్సిన కార్యక్రమం ఒక వారం రోజులు అయిన తర్వాత జరగటం అలా జరుగుతూ ఉంటాయి. అంటే జాప్యం జరుగుతూ పనులు సాగుతూ ఉంటాయి రాహు వల్ల. తర్వాత వీరికి కంటికి సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, అది చూసుకోవాలి. తర్వాత విదేశీ యానం, ఈ మేష రాశి వారు ఎవరైనా విదేశీ యానానికి సంబంధించి కానీ విదేశాలకు సంబంధించి వెళ్ళాలనుకున్నటువంటి వారు కానీ ఇది ఆప్షన్గా జూన్ తర్వాత నుంచి పెట్టుకోవడం మంచిది. వాళ్ళకి అక్కడ ఏమన్నా ఆదాయ వనరులకు సంబంధించి కొద్దిగా గొప్ప లాభం చేకూరే అవకాశం ఉంటుంది. శని 12లో ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ఏళ్ళనాటి శని ప్రభావం ప్రారంభమైంది మేషరాశికి. కాబట్టి శని 12లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా తలనొప్పులు ఎక్కువగా రావటం, కొత్త కొత్త తలనొప్పులు రావటం, ఇప్పటివరకు అవన్నీ చవి చూసినా కూడా ఇది కొత్తగా ఉండటం. తర్వాత పాదాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాదాలకు ఉన్నటువంటి క్రాక్స్ రావటమనో లేకపోతే పాదాలకు సంబంధించి గిరిగల దగ్గర కావచ్చు అక్కడ నొప్పులు ఉండొచ్చు. ఇట్లాంటి కొద్దిగా పెయిన్ఫుల్ బాడీలో కొద్దిగా సెన్సిటివిటీ అనేది మొదలవుతుంది. ఎందుకంటే శని ఇప్పుడిప్పుడే వీళ్ళకి శని ఏళ్ళనాటి ప్రభావం ప్రారంభమవుతుంది కాబట్టి అలా సెన్సిటివిటీ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గురుడు యొక్క దృష్టి రాహు మీద పడుతుంది కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఏది ముట్టుకున్నా కూడా అది మసిగా మారటమే తప్ప బంగారం మారే పరిస్థితి లేదు. మేషరాశి వారు గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు ఏదైనా ముట్టుకుంటే పనులు నెరవేరి మంచి జరుగుతుంది అని అనుకుంటారు, అక్కడ అది పోయి ఇంకోటి జరుగుతుంది. రెండోది ఏంటంటే వీళ్ళు ఏది పని చేసినా కూడా కొద్దిగా చికాకులు ఉండటము, లేదా ఈ యొక్క వీళ్ళకు సంతానంతో చెప్పిన మాట వినకపోవటం అనేవి వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళు దీర్ఘకాలికంగా ఏదైనా పనికి పూనుకుంటే ఆ పని పరిష్కారం అనేది కూడా జూన్ లోపల జరుగుతుంది. ఎందుకంటే శని దృష్టి గురువు మీద ఉంది కాబట్టి శని దృష్టి గురువు మీద ఉండడం వల్ల కొద్దిగా మంచి జరుగుతుంది. ఇంకోటి గురువు అతిచారం ఉందమ్మా ఈసారి గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకటే గురువు ఎప్పుడు 3 రాశులు మారడు. ఈసారి 3 రాశులకు సంచారం చేస్తున్నారు. ఎలా అండి 3 రాశుల సంచారం అని అంటే ముఖ్యంగా మనకు ఉగాది అప్పుడు వృషభ రాశిలో ఉండటము, ఉగాది తర్వాత మళ్ళీ ఒక నెలకి మళ్ళీ ఆయన నెలకో 15 రోజులకో మళ్ళీ ఈయన మిథునానికి వెళ్ళటం, మళ్ళీ మిథునం నుంచి అక్టోబర్ నుంచి ఒక 3 నెలల పాటు కర్కాటకంలో ప్రవేశించటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇవాళ 3 సంచారాలు జరుగుతుంటాయి ఇక్కడ. కాబట్టి గురువు మేషరాశి వారికి ఇంకో విషయం ఏంటని చెప్పాలంటే రాబోయే ఒక 3 నెలలు రిలీఫ్ పీరియడ్ వీళ్ళకి. ఈ జూన్ మొత్తం ఉగాదిలో ఒక 3 నెలలు చాలా బాగుంటుందమ్మా. ఆ 3 నెలలు ఎప్పుడు అంటే రాబోయే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొద్దిగా పర్వాలేదు వీళ్ళ మీద. అప్పుడు వీళ్ళు ఏదైనా కొత్త ఈ యొక్క ప్రయత్నాలు ఏదైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో. ఓకే, అన్ని సక్రమంగా జరగాలి ఈ 2025లో అంటే ఎలాంటి దైవపరమైన కార్యక్రమాలు చేయమంటారు? వీరు ముఖ్యంగా గురువు అనుగ్రహం పొందాలమ్మా. కాబట్టి దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబా కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, తర్వాత వెంకటేశ్వర స్వామికి కలియుగ దైవం కదా, వెంకటేశ్వర స్వామికి తులసిమాల పూజాధికాలు చేసుకోవటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కావచ్చు, తాత్కాలిక సమస్యలు కావచ్చు, అటు కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేదా పిల్లల వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలమవుతాయి. పిల్లలకు సంబంధించి మేషరాశి పిల్లలకు సంబంధించి కూడా గణపతి ఆరాధన చేసుకోవటం వల్ల గట్టెక్కుతారు. వారు కూడా తలంచిన కార్యాలు ఏమన్నా కూడా ఆగిపోయి ఉన్న ఆ కార్యాలు కూడా నెరవేరుతాయి. ఇది మొత్తం మీద మేషరాశి వారు ఇంకా స్తోత్ర పఠనాలకు వచ్చినట్లయితే ఈ యొక్క సంవత్సరం ప్రతి సంవత్సరం శనికి జపం చేసుకోవటం మంచిది. ఏళ్ళనాటి శని జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క గ్రహంలో ఇంకోటి జాతకరీత్యా ఏమన్నా శని యోగకారకుడై ఉన్నట్లయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ యోగప్రదంగా లేడనుకుంటే కనుక దాన్ని రెండు మనం టాలీ చేసుకొని తదవిధంగా శాంతి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇది కాకుండా దశరథకృత శని స్తోత్రం చేయటం, లేదా శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, అట్లానే గణపతికి ప్రతి సోమవారం రోజు మనం ఇవి ఏమంటారంటే సోమవారం గుర్రాలకి దానాగా పెట్టడం ఏదన్నా అలా చేయటం వల్ల కూడా కేతుగణం అనుకూలం జరుగుతుంది. ఇలా ఈ యొక్క శనికేతులకి వీళ్ళు చేసుకున్నట్లయితే శనికేతు గురువులకి అనుకూలంగా ఉంటుంది. దత్తక్షేత్రం, వెంకటేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన ఇవి చేయటం వల్ల ఈ యొక్క సంవత్సరం అంతా కూడా శుభయోగంగా మారుతుంది మేషరాశి వారికి. ఓకే గురుగారు, మేషరాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. చూసారు కదా, మేషరాశి వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాము అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.